ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వంలో వచ్చేసి 24వ అధ్యాయం. ఇక జరాసంధుని చంపేయాలి. కంటిన్యూషన్. భీమసేనుడు జరాసంధుని వధపై పూర్తిగా బుద్ధిని నిలిపి యదునందనుడైన శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. జరాసంధుడు ఆల్మోస్ట్ ఇక ఓపిక నశించింది, వాడికి నీరసించిపోయాడు. ఎలా దాదాపు 13 రోజుల 14 రోజుల కంటిన్యూగా డే అండ్ నైట్ జరుగుతూనే ఉంది కదా. సో తర్వాత వచ్చేసి ఇప్పుడు నీరసించిపోయాడు అన్నప్పుడు గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏమని? నీవు జరాసంధుని ఎక్కువగా బాధించవద్దు, అతనితో చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చేయి అంటే చంపేమని చెప్తున్నాడు రా బాబు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక అప్పుడు యదుశార్ధూల ఇతడు మొలకు బిగించిన వస్త్ర కారణంగా ఈ పాపాత్మను ప్రాణాలు హరించాలని నాకు తోచడం లేదు. ఇట్లు పలికిన భీముణ్ణి పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు జరాసంధుని వధకు ఉత్తేజపరుస్తూ ఇలా అన్నాడు. నీవు సర్వోత్కృష్టుడైనటువంటి దేవతవు, పైగా వాయుబలంతో కూడి ఉన్నావు. ఆ బలాన్ని అంతటిని జరాసంధునిపై మా ఎదుట ఈ రోజున చూపు. ఈ మహారథుడు దుర్బుద్ధి గల జరాసంధుడు నీ చేతులతోనే చంపతగినవాడు. ఈ మాటలు నాకు ఆకాశంలో వినిపించే. బలరాముని ద్వారా జరాసంధ వధకు అనుజ్ఞ చేయబడి బలం ఇవ్వబడింది. ఈ కారణంగా గొప్ప పర్వతమైనటువంటి గోమంతంపై ఇతడు విడువబడినాడు. బలదేవుని చేత చిక్కిన జరాసంధుడు తప్ప వేరొకడు బయటపడలేడు. గొప్ప బాహువులు గల భీమసేన, నిన్ను విడిచి ఇతని మృత్యువు వేరొకని చేతులు లేదు. వాయువును తలుచుకుని ఈ జరాసంధుని చంపు. శత్రు సంహారి భీముడు జనార్దనుని మాటలు విని గొప్ప బలం తెచ్చుకొని జరాసంధుని ఆకాశంలో ఎత్తి గిరగిరా త్రిప్పాడు. జరాసంధుని చంపడానికి శ్రీకృష్ణుడు భీమసేనుని వైపు చూచి ఒక రకపు గడ్డిని తీసుకుని రెండుగా చీల్చాడు, విసిరివేశాడు. ఇదే జరాసంధుని వధకు సంకేతం. 100 సార్లు గిరగిరా తిప్పి భీముడు భూమిపైకి వేసి నడుమును విరిచి పిండి చేసి సింహనాదాలు చేశాడు. అతని చేతిలో ఒక పాదంపై పాదం పెట్టి మహాబలుడు భీముడు జరాసంధుని శరీరాన్ని రెండుగా చేశాడు. తిరిగి ఆ 2 శరీర భాగాలు ఏకమై ప్రతాపంతుడు జరాసంధుడు భీమునితో బాహుయుద్ధం చేశాడు. సో 2 భాగాలుగా చేశాడు బాడీని. ఎగైన్ అతుక్కుంది, ఇంకా యాక్టివ్గా మరలా యుద్ధం చేస్తున్నాడు. వారి మధ్య అత్యంత భయంకరమైన దుమ్మి యుద్ధం చూసే వరకు ఒళ్ళు గగురుపాటు చెందేటట్లు సర్వలోకాల నాశనమయ్యేటట్లు జరిగింది. తిరిగి శ్రీకృష్ణుడు తృణ విశేషాన్ని గ్రహించి 2గా చీల్చి జరాసంధ వధకై విపరీత దిశలో పడవేశాడు. ఈసారి యాంటీ క్లాక్ వైజ్ దిశలో పడవేశాడు. అటు తిట్టి ఇటు దట్టి పడేశాడు. ఆ సమయాన జరాసంధుని శరీరం నుండి మాంసం ముద్దలు బయటపడసాగాయి. ఆ శరీరం నుండి కొవ్వు, రక్తం, ఎముకలన్నీ జారిపడ్డాయి. తల, శరీరం కూడా 2గా విడిపోయాయి. ముద్దయిపోయిన జరాసంధుడు ఒకవైపు, సింహనాదాలు వేస్తున్న భీముడు ఒకవైపు. ఆ నాదం సర్వప్రాణులకు భయంకరమైంది. మగధ నివాసులందరూ భయపడ్డారు. గర్భవంతుల గర్భాలు స్రవించాయి. సో డెలివరీ అయిపోయింది అన్నట్టు, కొంతమందికి అబార్షన్ అన్నట్టు. ఈ ఉపద్రవాలకు భీమసేనుని యొక్క సింహనాదం, జరాసంధుని చిత్కారాలే కారణం. మగధ దేశీయులందరూ కూడా భీమసేనుని సింహగర్జనలు విని హిమత్ పర్వతం చీలిందా, భూమి 2గా చీలుతుందని అనుకున్నారు. శత్రువులను అవలీలగా చంపగల వారు 3 నిద్రిస్తున్న వలె ఉన్నటువంటి జరాసంధుని మృత శరీరాన్ని రాజద్వారం దగ్గర విడిచి అక్కడి నుండి వెడలిపోయారు. శ్రీకృష్ణుడు జరాసంధుని రథాన్ని ధ్వజాలతో అలంకరించి భీమార్జునుని కూర్చుండపెట్టి కారాగారంలోని బంధువులందరినీ కూడా విడిచిపెట్టేశాడు. రత్నభోగులైన రాజులందరూ భయానికి దూరమై రత్నాలు అనుభవించదైనటువంటి శ్రీకృష్ణుని కానుకలుగా రత్నాలను ఇచ్చారు. భగవంతుడు శ్రీకృష్ణుడు గాయపడక శస్త్ర అస్త్రాలు కలిగి ప్రకాశించాడు. శత్రువులను జయించి దివ్యరథాన్ని అధిరోహించి గిరివ్రజపురం నుండి రాజులతో కలిసి బయలుదేరాడు. ఆ రథం పేరు సోదర్యవతం. 2 మహారథులు ఒక్కసారి కూర్చుండి యుద్ధం చేయడానికి వీలైంది. శ్రీకృష్ణుడు ఆ సమయాన సారథి. ఆ రథం నుంచి మాటిమాటికి శత్రువులపై దాడి చేయడానికి అవకాశం ఉంది. చూడ ముచ్చటైనటువంటి ఆ రథం శత్రువులు ఎవరికి కూడా జయింప వీలు కానిదై ఉంది. భీమార్జునులనే మహారథులతో శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నటువంటి ఆ రథం ధనుర్ధనులందరూ కూడా ఎదిరింప సఖ్యం కానిది. ఆ రకంగా ఉండేటప్పటికీ ఇక ఇంద్రుడు, విష్ణువు ఇద్దరు కూడా ఒక్కసారి దానిపై కూర్చుంటే తారకామయమైనటువంటి యుద్ధంలో సంచరిస్తూ ప్రకాశిస్తోంది. ఆ రథం పుటం వేసిన బంగారం రంగులో ప్రకాశిస్తుంది. చిరుమువ్వల జాలరులు వేలాడుతున్నాయి. మేఘధ్వని వలె గంభీరమైన సవ్వడి చేస్తుంది. శత్రువులను జయించి జయాన్ని ప్రసాదింపదగలినది. అలాంటి రథంపై వారి ఇరువురితో శ్రీకృష్ణుడు బయలుదేరాడు. ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రుడు 9 సార్లు 90 మంది చొప్పున రాక్షసులను సంహరించాడు. అటువంటి రథాన్ని పొంది ఆ పురుష శ్రేష్ఠులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. ఆ 2 సోదరులతో రథంపై కూర్చున్నటువంటి బహుబలశాలి శ్రీకృష్ణుడిని చూచి మగధ దేశ వాసులంతా ఆశ్చర్యపోయారు. ఆ రథం వాయువేగం కలిగి దివ్య అశ్వాలతో కూడి ఉంది. శ్రీకృష్ణుడు ఆసీనుడే ఉన్నందున మిక్కిలిగా ప్రకాశిస్తోంది. ఉత్తమ రథంపై దేవ నిర్మిత ధ్వజం ఎగురుసాగింది. అది ఆధారం లేకనే తగులుకున్నట్లుగా మాత్రం ఉంది. ఇంద్రధనస్సు కాంతితో వెలిగే ఆ రథం చాలా రంగులు కలిగి ఆ ధ్వజకాంతి యోజనం అంటే 8 మైళ్ళు దూరం నుంచి కూడా గుర్తించేలా ఉంది.
సో 8 మైళ్ళు అంటే మరలా 1.54 వేసుకోండి ఒక్కొక్క మైల్ అంటే. సో 15 అంతే 120 అంటే 12 కిలోమీటర్లు. అంటే 12 కిలోమీటర్ల దూరం నుంచి కూడా రథం కనపడేలా ఉంది. ఆ సమయాన్ని శ్రీకృష్ణుడు గరుడుని తలుచుకున్నాడు. గరుడు క్షణంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రథంపై ఉన్నటువంటి ధ్వజంలో చాలా భూతాలు వికృత గర్జనలు చేస్తూ కనిపించాయి. వాటి సమీపాన గరుడు రథారూఢుడయ్యాడు. అతని ద్వారా ఆ ధ్వజం పైకి ఎగురసాగింది. అది చైత్య వృక్షంలాగా ప్రకాశిస్తోంది. ఈ ఉత్తమ ధ్వజం 1000 కిరణాలతో వ్యాప్తమైనటువంటి మధ్యాహ్నకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తూ తేజస్సు కలిగి ఉంది. ప్రాణులకు దాని వైపు చూడటం కష్టంగా ఉంది. వృక్షాలతో అడ్డగింపబడక శస్త్ర అస్త్రాలకు లొంగనదే ఉంది. ఆ ధ్వజం ఇప్పుడు మనుజుల కళ్ళకు కనపడసాగింది. మేఘసమ ధ్వని గల ఆ దివ్యరథంపై శ్రీకృష్ణుడు భీమార్జునుడితో కూర్చుండి నగరం వెలుపలికి వెళ్ళాడు. ఇంద్రుడి నుంచి రాజైనటువంటి వసువు ఆ రథాన్ని పొందాడు. క్రమంగా అతని నుంచి బృహద్రథుని నుంచి జరాసంధునికి చేరింది. యశోవంతుడు జనార్దనుడు పుండరీకాక్షుడు గిరివ్రజం నుంచి బయటకు వచ్చి సమాన ప్రదేశంపై నిలబడ్డాడు. దట్ మీన్స్ మైదాన ప్రాంతం అన్నట్టు అనుకోవచ్చు. అక్కడ బ్రాహ్మణులు మొదలైన నాగరికులు శాస్త్రీయ విధానంతో సత్కరించారు. కారాగారం నుండి విడిపింపడినటువంటి రాజులందరూ శ్రీకృష్ణుడిని స్తోత్ర పురస్సరంగా ఇలా స్తుతించారు. మహాభుజుడా, దేవకని ఆనందపరచగల మీరు ప్రత్యక్ష దైవమై భీమసేనార్జునుల బలం మీ వెంట ఉంది. మీరు చేసే ధర్మరక్షణ వలన మీరు నిజంగా ధర్మావతారులే. దుఃఖ పంకంతో కూడిన ఘోర జరాసంధుడైన మడుగులో మునిగిపోయే రాజుల సంరక్షణకు మీరే సమర్థులు. అత్యంత భయంకరమైన పర్వత గుహలో బందీలైన మేము దుఃఖంతో కాలం గడిపాం. కృష్ణ, మీరు మమ్ము ఈ ఆపద నుండి విడిపించి ఉజ్వలమైనటువంటి కీర్తిని పొందారు. మీ పాదాలపై పడ్డాం. మీరు మమ్ము ఆజ్ఞాపించండి. మేం ఏ సేవ అయినా చేస్తాం. ఎంత చేయ వీల్లేనిదైనా సరే మేమంతా కలిసి పూర్తి చేస్తాం. గొప్ప మనసుతో శ్రీకృష్ణుడు వారిని ఊరడించి ఇలా పలికాడు. ధర్మరాజు రాజసూయాగాన్ని చేసి సంకల్పించాడు. ధర్మాన్ని అవలంబించి అతడు చక్రవర్తి కావాలని అనుకున్నాడు. మీరందరూ ఆ యజ్ఞంలో అతనికి సహాయం చేయండి. అప్పుడు ప్రీతులైనటువంటి వారందరూ కూడా తదాస్తు అని పలికి భగవానుని యొక్క ఆజ్ఞను శిరసావహించారు. ఇంతేకాదు దశరథ కులదీపకుడు శ్రీకృష్ణుడికి రత్నాలను కానుకలుగా ఇచ్చారు. గోవిందుడు అతి కష్టం మీద వారి ఎడల దయతో వాటిని స్వీకరించాడు. జరాసంధుని కుమారుడు సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణ వేడాడు. అతను ఎదుట రత్నాల భారం ఉంది. అది తీసుకొని సహదేవుడు వినయంతో వాసుదేవుని పాదాలపై పడి శరణ వేడాడు. అప్పుడు సహదేవుడు ఇలా అంటున్నాడు. పురుషసింహమా, జనార్దన, నా తండ్రి మీ పట్ల చేసిన అపరాధాన్ని మీ మనసులో ఉంచుకోవద్దు. గోవింద, నేను మీ శరణను కోరాను. నాపై దయచూపు. నేను నా తండ్రి దహన సంస్కారాలను మీరు అనుమతిస్తే చేస్తాను. మీ నుండి భీమార్జునుని నుండి ఆజ్ఞను పొంది నిర్భయుడిన యథేచ్ఛగా చరిస్తాను. సహదేవుని విన్నపానికి వాసుదేవుడు, మహారథులు, భీమార్జునులు మిక్కిలి ప్రసన్నులయ్యారు. నీవు నీ తండ్రికి అంత్యేష్ట సంస్కారాన్ని ఆచరించు. శ్రీకృష్ణుని పాండవుల మాటలు విని శీఘ్రంగా నగరంలోనికి మంత్రులతో కలిసి సహదేవుడు ప్రవేశించాడు. చితిని చందనపు కర్రలు, అగరు, వృద్ధి, వివిధ తైలాలు, నెయ్యి, సుగంధాలతో అలంకరించి దానిపై జరాసంధుని శవాన్ని ఉంచాడు. మండిపోయి అతని శరీరంపై అన్ని వైపుల నుంచి కూడా పూలు, అక్షతలు చల్లారు. శవదహనమైన తర్వాత సహదేవుడు తన సోదరునితో కలిసి జలాంజలి సమర్పించాడు. తండ్రికి శ్రాద్ధకర్మ ఆచరించి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి చోటుకు వచ్చాడు. భీమసేనార్జునులకు మాధవునికి వినమ్రుడే నమస్కరించి ఇలా విన్నవించుకున్నాడు. ఈ గోవులు, మేకలు, గొర్రెలు, దున్నలు, రత్నరాసులు, ఏనుగులు, గుర్రాలు, పట్టుబట్టలు ధర్మజునికి అందజేయి. ఇంకను నీవు కోరినట్లు చేస్తాను. భయపీడితుడైనటువంటి సహదేవునికి శ్రీకృష్ణుడు అభయమిచ్చి అతడిచ్చిన గొప్ప రత్నాలన్నిటి కూడా శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. సంతోషంతో శ్రీకృష్ణుడు జరాసంధ పుత్రుడైన సహదేవుని పట్టాభిషిక్తుని చేశాడు. స్నేహితుడిగా మన్నించాడు. భీమార్జునునిచే అతను సత్కరింపబడినాడు. మహాత్ముల ఆజ్ఞకైకొని తేజస్సునటువంటి జరాసంధ కుమారుడు పట్టాభిషిక్తుడై తన బాహ్యద్రథపురంలోనికి ప్రవేశించాడు. పురుషోత్తముడైనటువంటి కృష్ణుడు ఆ కానుకలను తీసుకుని రత్నశోభచే సంపన్నుడై భీమసేనార్జునునితో బయలుదేరాడు. పాండవులతో కలిసి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థ నగరానికి చేరి ధర్మరాజును ఆనందపరుస్తూ మాట్లాడాడు. మన అదృష్టం వల్ల భీమునిచే జరాసంధుడు చంపబడినాడు. రాజులందరూ కారాగారం నుంచి ముక్తులయ్యారు అన్నాడు. దెన్ ఇంకేం చెప్పారు రేపు డిస్కస్ చేద్దాం.